విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారు. స్వామివారి ఉంగరాన్ని ఎత్తుకెళ్లారు. అర్చకులు, పూజారులు గుడి ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు భక్తుల్ని అనుమానించి తాళ్లతో బంధించారు. వారిని రక్షక భటులు అప్పగించారు. ఆ భక్తులు భయపడిపోయారు. తామేం పాపం ఎరగబోమంటూ మొత్తుకున్నారు. తమను వదిలేయమంటూ బతిమాడారు. అయితే స్వామివారి ఉంగరం పోవడం నిజం కాదు. అప్పన్న కళ్యాణోత్సవాల్లోని ఉంగరం సేవలో ఒక భాగం. ప్రతి ఏటా జరిగే ఘట్టమిది. అర్చకులు చేసిన హడావిడికి అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. భక్తులు భయాందోళనలకు గురయ్యారు. దేవుని ఉంగరం మేము దొంగతనం చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఒంటిపై మేలు ముసుగు వస్త్రంలో చిక్కుకున్న ఉంగరం దొరికింది. ఇదంతా ఉంగరం సేవలో భాగమని తెలుసుకున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలో ముందు కాస్త భయపడ్డామని, తర్వాత ఇలాంటి వినోదోత్సవంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని భక్తులన్నారు. హనుమాన్ జంక్షన్ ఏం చేస్తుంటారు మీరు? స్పిన్నింగ్ మిల్ లో చేస్తున్నారు. మీ పేరండి? దిలీప్. ఎప్పుడు వచ్చారు మీరు? అసలు మిమ్మల్ని ఇంకా పాస్ చేస్తాం, మీరే ముందు ఉంగరం అందిస్తుంది. వాస్తవం చెప్పండి. ఇక్కడికి కాదు, హనుమాన్ జంక్షన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఫీల్ చెప్పండి. వెళ్ళిన తర్వాత